హాయ్ అండి. నేను మొన్న ఒక వీడియో చేశాను. ఏంటంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఒక 6 మంత్స్ ఎటువంటి డిస్ట్రాక్షన్స్, డీవియేషన్స్, పెళ్ళిళ్ళు, పేరంటాలు, బర్త్‌డేస్, ఎటువంటి ఫంక్షన్స్ వాటన్నిటికి దూరంగా ఉండి చదువు మీదే కాన్సంట్రేట్ చేసి ఒక 6 మంత్స్ ఒక రీడింగ్ రూమ్‌కి వెళ్ళి ఒక హాస్టల్ రీడింగ్ రూమ్‌లో చదవండి అని చెప్తే ఆల్మోస్ట్ ఒక 95% చాలామంది పాజిటివ్‌గా కామెంట్స్ చేసి అండ్ ఈవెన్ పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్ యాస్ ఛాలెంజ్. అంటే సార్ నేను ఇది సాధిస్తాను సార్ అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బట్ కొంతమంది ఆ వీడియోతో చాలా హ్యాపీగా లేరు. అంటే వాళ్ళు కొంత హర్ట్ అయినట్టున్నారు. వాళ్ళేంటంటే అసలు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లైఫ్ కాదు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి మించి చాలా లైఫ్ ఉంటది. చాలా కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి. చాలా బిజినెస్‌లు చేయొచ్చు. ఇంకొకళ్ళు స్కిల్స్ ద్వారా చాలా చేయొచ్చు. ఇంకొకళ్ళు అసలు ఇట్లాంటి మోటివేషన్ కరెక్ట్ కాదని చెప్పేసి ఒక 5% పీపుల్ ఆర్ సేయింగ్ దోస్ వర్డ్స్ అండ్ ఐ అగ్రీ విత్ దెమ్. బట్ ఓన్లీ పార్షియల్లీ. ఏదైనా సరే మనము నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళని ఎప్పుడు అనకూడదు. సో నేను కూడా చెప్పేది ఏంటంటే కాంపిటీటివ్ ఎగ్జామ్సే లైఫ్ కాదు. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూసుంటే కనుక అర్థమైద్ది. ఏంటంటే ఎప్పుడు ఎడ్యుకేషన్ కాదు. డెఫినెట్‌గా మనం ఔట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయాలి. క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ తీసుకోవాలి. డెఫినెట్‌గా మనం కొన్నిసార్లు బిజినెస్‌లోకి కూడా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి. బట్ ఈ వీడియో ఏంటంటే టాలెంట్ ఉండి కూడా చాలామంది చదివే విధానం తెలియక, ఎలాంటి బుక్స్ చదవాలి, లేకపోతే ఎలా చదవాలి అవన్నీ తెలియక చాలామంది పల్లెటూరులో పిల్లలు అట్లానే కూర్చొని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం టైం వేస్ట్ చేసుకునే బదులు ఇలా స్కిల్‌తో లేకపోతే ఇట్లాంటి ఒక చదివే మెథడ్‌తో చదివితే గనక డెఫినెట్‌గా కొంతమంది క్రాక్ చేయొచ్చు అని చెప్పేసి ఆ వీడియో చేశాననమాట. డెఫినెట్‌గా కాంపిటీషన్ అనేది ప్రతి ఫీల్డ్‌లో ఉంది భయ్యా. నువ్వు ఒక బిజినెస్ చేసావంటే ఒక 100 బిజినెస్ స్టార్ట్ అయితే 1, 2 సక్సెస్ అవుతాయి. మిగతా అన్ని లాస్‌లో క్లోజ్ చేస్తున్నారు జనాలు. అంటే ఏదైనా స్కిల్ నేర్చుకున్నా సరే వీడియో ఎడిటింగ్ స్కిల్లో, లేకపోతే ఏఐ స్కిల్లో, లేకపోతే నువ్వు కోడింగ్ స్కిల్ అంటావో, లేకపోతే వీడియో మేకింగ్ స్కిల్ అంటే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డబ్బులు సంపాదించాలన్నా సరే అండ్ మెనీ అదర్ ఆపర్చునిటీస్, మెనీ అదర్ వేస్ టు ఎర్న్ మనీ ఆర్ దేర్. ఏదైనా సరే అందరూ ఐఏఎస్లు అవ్వరు, అందరికీ ఫస్ట్ ర్యాంకులు రావు, అందరూ సక్సెస్ అయిపోయి కోటీశ్వర్లు అవ్వరు. డెఫినెట్‌గా ఫెయిల్యూర్స్ ఉంటారు. కానీ ఎవడైతే పర్సిస్టెంట్‌గా వర్క్ చేస్తాడో ఏదో ఒక ఫీల్డ్‌లో ఆ వీడియో ఉద్దేశం కూడా ఏంటంటే 6 మంత్స్ మీరు ఫోకస్డ్‌గా చదవండి. జీవితాంతం కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి చదవండి అని చెప్పలేదండి. కొంతమంది సరే వాళ్ళ గురించి ఎందుకులే కానీ మై సింపుల్ మెసేజ్ కాంపిటీషన్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. 100 మంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారంటే ఒకళ్ళిద్దరే సెలెక్ట్ అవుతారు. ఆ ఒకళ్ళిద్దరిలో మనం ఉండాలంటే ఏం చేయాలి? అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయాలి. అందరు చేసేది కాకుండా ఏదో ఒకటి స్పెషల్గా చేయాలి. సక్సెస్ఫుల్ మెథడ్ని నువ్వు ఫాలో అవ్వాలి. అట్లాంటివి తెలియకుండా ఉన్న వాళ్ళ కోసం ఏదో నాకు తెలిసిన 2 ముక్కలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇట్లాంటి నా వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అయితే దయచేసి నలుగురికి షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు సరే బ్యాడ్ కామెంట్స్ పెడతారు, ఏదో ఒకటి పెడతా ఉండండి. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ అల్గోరిథం కూడా అట్లాంటి కామెంట్స్‌లో జనాలు తిట్టుకుంటా అలా పాయింట్ అవుట్ చేస్తా ఉంటే ఏంటంటే యాక్టివిటీ బాగుందని చెప్పేసి ఇంకా నలుగురికి షేర్ చేస్తదనమాట. ఓకేనా? సో ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్. ప్లీజ్ షేర్ ఇట్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.